తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతూనే ఉంది. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని సహకారంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పాడిపేట పంచాయతీ పరిధిలో స్వర్ణముఖి నదీ తీరం వెంబడి ఇసుకను యథేచ్ఛగా ట్రాక్టర్లతో తరలిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. పట్టించుకోవాల్సిన అక్రమార్కులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పాడిపేట గ్రామానికి చెందిన ప్రజలు ఇసుక అక్రమ రవాణా అడ్డుకొని నిలదీస్తే దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరిస్తున్నారని కౌలు రైతులు ఈ ప్రాంత వాసులు గగ్గోలు పెడుతున్నారు. తమపై దాడులకు దిగుతున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుక అక్రమ వ్యాపారంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు సమీపంలో ఉన్నటువంటి యొక్క స్వర్ణముఖి నది ఆనుకుని ఉన్నటువంటి పాడిపేట పంచాయతీ పరిధిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం స్వర్ణముఖి నదీ తీరం వెంబడి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. ఇటు సెబ్ అధికారులు కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పట్టా భూముల్లో ఉన్నటువంటి విలువైనటువంటి ఇసుకను లోడేస్తూ వారంతా కూడా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు స్వర్ణముఖి నదీ తీరం వెంబడి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. తిరుపతి జిల్లాలో అనధికారికంగా యొక్క స్వర్ణముఖి నదీ తీరం వెంబడి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతుందనడానికి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి పట్టా భూముల్లో రైతులను మోసగించి వారంతా కూడా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. పట్టా భూముల్లో ఉన్నటువంటి యజమానులు వస్తూ ఉంటే వారిపైన భౌతిక దాడులకు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అధికారికంగా తిరుపతి జిల్లాలో వెంకటగిరి మొగళ్లకుంట వద్ద ఒక ఇసుక స్టాక్ పాయింట్ ఉంది. మిగిలినటువంటి సూళ్లూరుపేటలో మావిళ్లపాడు వద్ద ఒక స్టాక్ పాయింట్, పిచ్చాటూరులో ఉన్నటువంటి ఏకే బేడులో ఒక స్టాక్ పాయింట్ ఉంది. నాగలాపురం మండలంలో సుబ్బారాయుడు కండ్రిగలో మాత్రమే అధికారికంగా 4 చోట్ల తిరుపతి జిల్లాకు సంబంధించి ఇసుక అమ్మటానికి ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తా ఉంటే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. పట్టా భూముల్లోకి జొరబడి రైతులను మోసం చేస్తూ వారి భూముల్లో భయభ్రాంతులకు గురి చేస్తూ వారి యొక్క ఇసుకను విలువైన ఇసుకను దోచుకుంటున్నారు. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు. అసలు జరిగినటువంటి బాధ ఏంటమ్మా? మీ పట్టా భూముల్లో మీరు అక్కడ ఏం చేస్తా ఉన్నారు? మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి? అది శంకర్రెడ్డిది ఒరిజినల్ పట్టా కయ్యది. దౌర్జన్యంగా ఇప్పుడు ఇసుక ఎత్తుతున్నారు. పట్టా మమ్మల్ని కొట్టేదానికి మా మీద కత్తులు రాళ్లు అవన్నీ ఎత్తుకొని వస్తా ఉన్నారు. ఈ దౌర్జన్యంగా ఎత్తుకుని వేస్తున్నారు. రైతు చెడిపోతున్నాడు అని బాధపడి మేమందరం అర్జున వాడవాళ్ళు అందరం, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం వచ్చినాం. ఇక్కడికి వస్తే వాళ్ళు మాకు జవాబు చెప్పకుండా రాళ్లతో గుళ్ళతో వేస్తాము. మీరు వస్తే ఇక్కడికి ఇది మేము మా యొక్క ఇది మేము సంపాదించుకున్నాము, మేము పట్టా తెచ్చుకున్నాం అని అంటున్నారు. ఒరిజినల్ పట్టా అయింది ఉన్నది. వీళ్ళు డూప్లికేట్ పట్టాలు తెచ్చి మాది పట్టా అంటున్నారు. సరే ఆయన రానియండి, ఆయన వచ్చినాక ఆయన మీది మాది కాదు అది వాళ్ళకి ఇచ్చేయమంటే మీరు ఎత్తుకుందిరంటే కూడా వాళ్ళు ఆగల. మేము పోతే దగ్గరికి మమ్మల్ని రాళ్లతో వేస్తామంటున్నారు. వేస్తున్నారు కూడా, కత్తులు ఎత్తుకొని చూపిస్తున్నారు. వస్తే నరకుతామంటున్నారు. మేము భయపడి పేపర్కి ఇస్తున్నాం సార్. ఓవరాల్ గా చూస్తా ఉంటే ఇసుక అక్రమ రవాణా అనేది యథేచ్ఛగా కొనసాగుతోంది. ఓవైపు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరికలు చేయాల్సింది పోయి ఈ యొక్క అక్రమార్కులకు సహకరిస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు. వీరిపైన కట్టడి చేయకుంటే మా భూముల్లో నిల్వ నీడ లేకుండా పంటలు చేసుకునేటువంటి భూముల్లో ఇసుకను లోడేయడం ద్వారా తాము జీవనోపాధి కోల్పోతామని చెప్పేసి కౌలు రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, పాడిపేట పంచాయతీ నుంచి.